అల్లు రామలింగయ్య హోమియో మెడికల్ కాలేజ్. నేను ఉదయమే చెప్పాను, ప్రభుత్వం ఒక కృషి వలన అండర్ గ్రాడ్యుయేట్ సీట్స్ 63ది 53కి తగ్గించిన ప్రక్రియలో పీజీ సీట్స్ 23 కూడా కోల్పోయే తరుణంలో మరలా గౌరవ ఎంపీ గారు పురంధేశ్వరి గారు, శాసనసభ్యుడిగా నేను, హెల్త్ మినిస్టర్ గారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వీళ్ళందరి యొక్క సహకారంతో కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసుకొని మొత్తంగా 63ది 53కి అయిన సీట్లని మళ్ళీ 63కి తెచ్చుకున్నాం. అలాగే కోల్పోతున్న 23 పీజీ సీట్స్ని కూడా కోల్పోకుండా కాపాడుకున్నాం. దీంతోపాటు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 90 లక్షలతోటి ఐపీఓపీ బ్లాక్స్ రెనోవేషన్ తెచ్చుకున్నాం. అది టెండర్ ఓపెన్ అయిపోయింది, పనులు నడుస్తూ ఉన్నాయి. ఇంకొక 3,20,00,000 చిరంజీవి బ్లాక్ సెకండ్ ఫ్లోర్ ఏదైతే ఉందో దాడి మీద థర్డ్ ఫ్లోర్ వేసుకునేందుకు గాను కాంపౌండ్ వాల్ కానీ, ట్రాన్స్ఫార్మర్ కానీ, టాయిలెట్స్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ నిర్మాణం కొద్దీ 3,20,00,000 కూటమి అధికారంలోకి వచ్చిందో తెచ్చుకున్నాం. అది కూడా టెండర్ స్టేజ్లో ఉంది. అంటే కూటమి వచ్చిన తర్వాత మొత్తంగా 4,10,00,000 తీసుకొచ్చున్నాం ఈ హోమియో మెడికల్ కాలేజ్. ఈరోజు మంచి రోజు. పీజీ సీట్స్ 23 సీట్లు కాపాడుకున్నాం. 63 సీట్లు కాస్త 50కి అయితే మళ్ళీ 63 సీట్లు పెంచుకున్నాం. అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్ డిపార్ట్మెంట్ మరొక 3 కోట్లు ఈ హోమియో కాలేజ్కి శాంక్షన్ చేసిందని ఈరోజు చాలా గర్వంగా చెప్తా ఉన్నా. అంటే మొత్తం కలిపి 7,10,00,000 ఈ 15 నెలల్లోనే ఈ హోమియో మెడికల్ కాలేజ్ కోసం కూటమి ప్రభుత్వం సాధించిన విజయం అని కూడా చాలా గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా గౌరవ ఎంపీ పురంధేశ్వరి గారికి, కేంద్ర మంత్రి గారు ఎవరైతే ఇక్కడ మనకి ఎంత ఇబ్బంది కలిగినప్పుడు పురంధేశ్వరి గారు పాపం అమెరికాలో ఉన్నారు, ఒక సహకారం కూడా తీసుకొని ఈ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు. ఆవిడికి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, హెల్త్ మినిస్టర్ సత్య యాదవ్ గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఇది కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థ పైన ఉన్న చిత్తశుద్ధి, విద్యార్థులపైన మాకున్న బాధ్యతను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత సమస్య నడుస్తూ ఉంటే కనీసం వైసీపీ వాళ్ళు హోమియో కాలేజ్లో సీట్లు ఏవైనాయి అన్నది ఆలోచించే పరిస్థితిలో వారు లేరు. ఎందుకు అలా ఉన్నారంటే దౌర్భాగ్యమైన పరిస్థితి. వాళ్ళు క్షేత్రస్థాయిలో ఉంటే వాళ్ళకి వాస్తవాలు తెలుస్తాయి. సోషల్ మీడియాలో ఉంటే అలా సోషలింగ్గానే పోతారు, కానీ క్షేత్రస్థాయిలోకి వచ్చి ప్రజల యొక్క సమస్యను ఎప్పుడూ వాళ్ళు పరిష్కరించలేరు. ఇది వాస్తవం. తీసుకోవడానికి అంత ధైర్యం ఎవరికి ఉండదు. చూడండి సార్, మీరు వెళ్తారు కదా, హీరో లేరు. నీతో పాటు ఇంకో 2-3 ఇచ్చేవారు ఏరియాలో. ఓ పాప టాల్గా ఉంటుంది, ఆ అమ్మాయి అయితే కళలోని చూస్తుంటే భయం వేస్తుంది, ఏడుస్తుందా అయితే పాప అని. కానీ చాలా ఇష్టం, ఇంత బలమైంది కాబట్టి, ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఇదే పని మీద ఉన్నాం కాబట్టి మీకు అయ్యింది. కానీ లేకపోతే